హాయ్ అండి, వెల్కమ్ టు సుందర్ రాజశ్రీ వ్లాగ్స్. తమిళ చూస్తే అర్థమవుతుంది ఈ వీడియో దేనికోసమో అని చెప్పి. 7 శనివారాల వ్రతంలో 3వ వారం అయితే పూర్తిగా కంప్లీట్ అయ్యింది. సో 3వ వారంలో పూజ ఎలా ప్రారంభించాలి, అలాగే పూజ ఏ విధంగా చేయాలి అండ్ ఈ పూజని నేను ఏ విధంగా చేసుకుంటాను అని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే పూజకు కావాల్సిన వస్తువులన్నింటినీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానైతే పూజకు కావాల్సిన వస్తువులన్నింటినీ సపరేట్గా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. నేను పూజకైతే ఏ వస్తువులు కావాలనేది అయితే సపరేట్గా డీటెయిల్గా మీకు ఒక వీడియో చేసి అయితే పెడతాను. అయితే ముందుగా పూజ ప్రారంభించే ముందు పీఠం రెడీ చేసుకుని స్వామివారి ఫోటోకి అయితే బొట్టు పెట్టుకొని తులసి మాల వేసుకొని అలాగే వస్త్రం వేసుకొని ఉంచాలి. ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ముందుగా గణపతి పూజనైతే చేసుకుంటాం కదా, అలాగే ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. గణపతికి కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, వస్త్రం, పువ్వులు అన్నీ వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు దీపం వెలిగించుకోవాలి అగరబత్తితో. తర్వాత కలశం యాచమనం చేసుకోవాలి. దానికోసం రాగి చెంబులో నీళ్లు తీసుకొని దానిపై చేతి ఉంచి కలశం యాచమనం చేసుకోవాలి. కలశ యాచమన మంత్రం అయితే మనకు స్వామివారి వ్రతం బుక్లో ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు పవిత్రమైనవి అన్నమాట. సో ఆ నీటిని అయితే ఇప్పుడు పూజకు కావాల్సిన వస్తువులన్నింటిపై చల్లుకోవాలి. అప్పుడు పూజా వస్తువులు కూడా పవిత్రమైనవి అని అంటారు. ఇప్పుడు ఆ నీటితో గణపతికి ఉద్దరంతో 3 సార్లు చూయించి చిన్న గిన్నెలో వదులుకోవాలి. తరువాత గణపతికి తాంబూలం ఇవ్వాలి. తమలపాకు, వక్క అలాగే అరటిపండు, బెల్లం నైవేద్యం పెట్టాలి. నెక్స్ట్ హారతి ఇవ్వాలి. ఇప్పుడు వినాయకుడి పూజ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిని అయితే పూజించుకోవాలి. స్వామివారికి కుంకుమ, పసుపు, గంధం, అక్షంతలు, పూలు పెట్టుకోవాలి. అలాగే మనం చేసుకున్న 7 రకాల నైవేద్యాలను అయితే స్వామివారి ముందు ఉంచాలి. అలాగే మనం యాచమనం చేసిన నీటితో అయితే ఉద్ధరినితో 3 సార్లు స్వామివారికి చూపిస్తూ ముఖం, కాళ్ళు, చేతులు కడుగుతున్నట్లుగా భావించి ఆ నీటిని చిన్న గిన్నెలో వదులుకోవాలి. ఇప్పుడు కుంకుమ పూజ చేసుకోవాలి. తరువాత గోవింద నామాలు అలాగే వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఇవన్నీ కూడా బుక్లో ఉంటాయి. 7 శనివారాల వ్రతం బుక్లో ఉంటాయి, చూసుకుంటూ చదువుకోవాలి. ఆ తర్వాత 7 శనివారాల వ్రతకథ కూడా చదువుకోవాలి. తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలి. చదవడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్లో చూసుకుంటూ కూడా ఈ పూజ చేసుకోవచ్చు. సో స్వామివారికి మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసుకుంటే అంత త్వరగా మన కోరిక అయితే నెరవేరుతుంది. ఇప్పుడు స్వామివారికి కొబ్బరికాయ కొట్టిన తరువాత భక్తితో మరొకసారి స్వామివారికి నమస్కరించుకోవాలి. అంతే, ఇలా సింపుల్గా మనమైతే ఈ 7 శనివారాల వ్రతం చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ 7 శనివారాల వ్రత విధానం అయితే మీకు అర్థమైందా? అర్థమైతే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో పెట్టండి. ఆ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.